అతను ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి అతను ఒక పెద్దకి సహాయం చేయడం, ఆ పెద్దవని ఆదుకోవడం, ₹1,00,000 డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ చాలా అసలు చెప్పాలి. అసలు ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ సినిమా డైలాగ్ చెప్పడం కానీ నిజంగా ఎవడు చేయడు. రాముడికి శబరి గారు ఎలా అయితే కూర్చొని పళ్ళు కొరికి ఇచ్చి బామ్మతో కలిసి భోజనం చేశాడు. బామ్మతో కలిసి భోజనం చేయబట్టి ఆయన రాముడితో దేవుడితో సమానం. ఆయన దేవుడు. సో ఒక బామ్మగారికి మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు భోజనం చేశారు. సో ఎలా అనిపించింది ఆ సీక్వెన్స్ మీద? అది చాలా బాగుంది. చాలా చాలా సంతోషం. ఒక పెద్దావిడ, ముసలావిడ, ఈ రోజుల్లో ముసలోళ్ళని ఎవరు పట్టించుకోం అసలు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యుండి ఆమె దగ్గరకు వెళ్ళడం, ఆమెకు ఒక ₹1,00,000 ఆర్థిక సహాయం చేయడం, ఆమెతో కలిసి భోజనం చేయడం, ఆమెకి బట్టలు పెట్టడం చాలా సంతోషం. ఇది ఈ రోజుల్లో సొంత తల్లిదండ్రుల్ని, మన బామ్మల్ని, మన అమ్మ నాన్నల్ని, మన నాన్నమ్మల్ని, అమ్మమ్మల్ని మనం చూడం అసలు లెక్క చేయం. అలాంటిది డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు ఒక బామ్మగారు భోజనం చేశారు కదా, ఎలా అనిపించింది మీకు? ఆయన అచ్చం రాముని చూసినట్టే పవన్ కళ్యాణ్ గారు దేవుడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు దేవుడు, రాముడు. చాలా ఇటువంటి నాయకుడు ఎక్కడ దొరకడం. అటువంటి నాయకుడు చాలా మంచోడు. దేవుడైన పవన్ కళ్యాణ్ దేవుడైన ఇటువంటి దేవుడు చాలా గొప్పవాడు. ఎక్కడైనా దొరుకుతాడా? మంచి దేవుడు, మంచి దేవుడు దొరికాడు. మన పవర్ స్టార్లో దేవుడు ఉన్నాడు. అందుకే చాలా వరకు బామ్మగారికి ఆర్థిక సాయం కూడా చేశాడు. డబ్బులు ఎలా అనిపించింది? కానీ చాలా నాకైతే బాగా అనిపించింది. బామ్మకే కాదు, మొత్తం పెద్దలందరికీ కూడా డబ్బులు సాయం చేశాడు. పెద్దలందరికీ అన్నం పెట్టిండు దేవుడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అందరికీ అన్నం పెట్టారు. అది చాలా మంచిది. సినిమాలో రీల్ వీరు, బయట వీరునే, సినిమాలో రీల్ వీరునే. డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు నిన్న ఒక ముసలావిడని కలిసి బామ్మగారిని, సో ఆవిడతో భోజనం చేశారు. ఎలా అనిపించింది మీకు? చాలా అంటే చాలా హ్యాపీగా ఉందంటే నాకు ఎలా అనిపించిందంటే రాముడికి శబరి గారు ఎలా అయితే కూర్చొని పళ్ళు కొరికి ఇచ్చి తినమని ఇచ్చారు అలా అంటే నాకు అంత ఫీల్ వచ్చింది. అంటే ఆ మంచం మీద కూర్చొని ఒక బామ్మ మనవడు, ఒక మన ఇంట్లో వాళ్ళ వ్యక్తి, ఇలా అంత హ్యాపీ. అంటే నిజంగా చెప్పండి, వీడియో స్కిప్ కూడా కొట్టబుద్ధి కాదు, అంత హ్యాపీ. చాలా థ్యాంక్స్ బామ్మ గారు. అంటే మీకు అవసరం లేదు, ఇది చేయాల్సిన అవసరం లేదు, కానీ మీరు మీ సొంత డబ్బులు, మీ పింఛన్ డబ్బులు పక్కన పెట్టేసుకొని మొక్కు చెల్లించుకున్నారు పవన్ కళ్యాణ్ గారికి పార్టీ గెలవాలని చెప్పి. చాలా చాలా థ్యాంక్స్ అమ్మ.